115వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అందుకే పిల్లల తీరులో ప్రవర్తించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. యవనస్తులు తమ కన్యాత్వాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వివాహం అయ్యేంత వరకు, వివాహం అయిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ పరిశుద్ధంగా జీవించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుని భయం లేని వారు, పిల్లలు కానీ యవనస్తులు కానీ వివాహమైన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని యందు భయం భక్తి లేని వారు తమ జీవితాలను పాడు చేసుకునేవారుగా ఉంటారు. తాను మోసం చేసుకుంటూ ఎదుటివారి బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, తల్లిదండ్రులు ఎదుట, ఇరుగు పొరుగు వారు ఎదుట, భార్య ఎదుట, భర్త ఎదుట అందరి ముందు పరిశుద్ధులుగా నటించేవారుగా ఉంటారు. పవిత్రులుగా నటించేవారుగా ఉంటారు. తమ జీవితాలను నాశనం చేసుకుంటూ అందరి ఎదుట నటించేవారుగా ఉంటారు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారైతే చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తులైనా కానీ వివాహమైన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటారు. ముసలివారైనా కానీ నీతిగా బ్రతికేవారుగా ఉంటారు. దేవుని భయం లేని వారు, దేవుని యందు భయము భక్తి లేని వారైతే ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. తమ జీవితాలను నాశనం చేసుకునేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటున్నాడు, దేవుడు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా, దేవుడు ఇచ్చిన సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం చిన్నపిల్లలంగా ఉన్నామా, యవనస్తులంగా ఉన్నామా, వివాహం అయిన తర్వాత స్త్రీలుగా ఉన్నామా, పురుషులుగా ఉన్నామా, ముసలివారంగా ఉన్నామా, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలంట. పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉండాలంట. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. కొద్ది మాటలు